శ్రీ వరావనామ సంవత్సర హర్ష శాస్త్రీయ పంచాంగం. ఈ సంవత్సరం రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అష్టాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధ్యానాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి సూర్యుడు, వీరసాధిపతి శుక్రుడైన నాయకులలో 7 శుభములు 2 పావులైనారు. మరియు ఉపనాయకులలో 22 మంది శుభులు 8 మంది పావులైనారు. శుభాదిత్యం అధికం. ఈ సంవత్సరం 4 కంచములు వర్షము అందు, 8 భాగం సముద్రముల యందు, 9 భాగం పర్వతముల యందు, మరి 3 భాగములు భూమిపై వర్షించును. 4 ఆడకముల వాయువు వీచును. 8 వీసముల పంట ఫలిస్తుంది. నిజ జ్యేష్ఠ శుక్ల సప్తమి ప్రాంతమున తొలకరి వర్షములు కురియును. తెల్లని ఆహార ధాన్యములు మరియు అపర ధాన్యములు బాగుగా ఫలించును. రాత్రి అందు అర్ధాప్రవేశమగుటికే సర్వసుఖాయ లోకము సుఖప్రదంగా నుండును. ఆషాఢ శుక్ల పాడ్యమి బుధవారం 15/7/2020 తేదీ నుండి ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం 12/8/2020 వరకు పశ్చాదస్తమిత గురుమౌఢ్యము కలదు. ఆశ్వయుజ శుక్లాష్టమి సోమవారం 19/10/2026 తేదీ నుంచి ఆశ్వయుజ చవితి గురువారం 29/10/2020 శుక్రమౌఢ్యం కలదు. అధిక జ్యేష్ఠ బహుళ విధియ మంగళవారం 2/6/2026 నుంచి శ్రీ శ్రాద్ధ త్రికోటి తీర్థ సహిత శ్రీ యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం రాబో ప్లవంగనామ సంవత్సరం జ్యేష్ఠ శనివారం 26/7/2020 నుంచి పవిత్ర గోదావరి పుష్కరాలు కూడా వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. రాశి ఫలాలు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కూడా చక్కగా అమరావతి డెవలప్ నిర్మాణంలో చాలా చురుగ్గా పాల్గొంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది. కొంత ఒడిదుడుకులు ఉన్నా ఏదైనా ఈ సంవత్సరం ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది. ఏదేమైనా ఈ సంవత్సరం నవనామ సంవత్సరం అందరికీ శుభసూచకాలు సూచిస్తున్నాయి. టీవీ 10 న్యూస్ షేర్ పంచాంగ శ్రవణం.